హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు అరుణ. నేను బై ప్రొఫెషన్ నేను ఒక ఎంబీ డాక్టర్‌ను. సో, నేను లాస్ట్ 30 ఇయర్స్ నుంచి గైనిక్ అండ్ ఆబ్స్టెట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఈ 30 ఇయర్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్‌కు ఏంటి యూజ్‌ఫుల్ అంటే వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి వాళ్ళ ఫుడ్ గురించి కానీ, వాళ్ళ హెల్త్ గురించి కానీ అని ఒక వీడియో చేయాలనిపించింది. అది చాలామందికి ఉపయోగపడుతుందని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో మోస్ట్ ఆఫ్ ది అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ కాకున్నా కూడా లేడీస్ చాలామంది ఐరన్ డెఫిషియన్సీతో, ఎనీమియాతో చాలా విధాలుగా అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీతోన చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యత ఏంటంటే ప్రెగ్నెంట్‌ని ఎందుకు నేను ఎక్కువ ఇచ్చేస్తున్నా అంటే ప్రెగ్నెంట్ అంటే 2 లైఫ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. వాళ్ళు వీక్‌గా ఉండడమే కాదు, వాళ్ళ కడుపులో పెరుగుతున్న పాప మొత్తం వాళ్ళ లైఫ్ అంతా వీళ్ళు తీసుకునే న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్‌లో ఎదుగుదల కావచ్చు, వాళ్ళు రేపొద్దున ఎంత ఇంటెలిజెన్స్ అవుతారు, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటారు, ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటారు, ఎంత రోగాలు లేకుండా ఉంటారు అనే దాన్ని బట్టి మొత్తం కూడా మదర్ చేతిలోనే ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. మీరు ఎక్కడ కనుక్కున్నా కూడా అది కామన్. సో, నేను కొంతవరకు ప్రెగ్నెంట్స్‌కు వాళ్ళ ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో ఏం కేర్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ వాడాలి అనే విషయంలో నేను మీకు కొంత చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా అండి ఏంటి అంటే మన బేబీ మన కడుపులో ఫస్ట్ డే నుంచి కూడా అది పెరగాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ప్రోటీన్ అండి. ప్రోటీన్ చాలా బాగా తీసుకుంటే లోపల ఉన్న బేబీ కూడా చాలా బాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ముఖ్యంగా నేను మీకు ఒక ప్రోటీన్ గురించి చెప్పదలుచుకున్నా. ఇది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. ఇది ప్యూర్లీ ప్లాంట్స్ నుంచి వచ్చిన ప్రోటీన్. సో, యూజువల్గా చాలా డెఫిషియన్సీ మనకు ఉంటుందని చెప్పాను కదా. సో, కొంతవరకు మనం ఫుడ్లో తీసుకుంటాం. మేబీ ఎగ్స్ కావచ్చు, పప్పు కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, వీటి ద్వారా కొంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది. కానీ పూర్తిగానైతే మనం దాంతో తీసుకోలేము. ఇంకా ఒక 30-40% అనేది డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. ఆ 30-40% డెఫిషియన్సీని మనం పూరించుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న ఆల్ ప్లాంట్ ప్రోటీన్లో ప్రెగ్నెంట్కు పర్ కేజీ అంటే వాళ్ళ వెయిట్లో ఉన్న 1 కేజీకి 1.5 గ్రామ్ ప్రోటీన్ అనేది వాళ్ళకు అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 కేజెస్ ఉన్నాను అనుకోండి, నాకు పర్ డే 75 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నేను తినాలి. మనకు ఫుడ్లో ఎంత వస్తుంది? మేబీ రావచ్చు 30-50 మంచిగా ఫుడ్ తినే వాళ్ళకు ఒక 50 గ్రామ్స్ ప్రోటీన్ రావచ్చు. ఆ మిగతా ఏదైతే 25-30 గ్రామ్స్ ఏదైతే లోపం ఏర్పడుతుందో దానివల్ల ఏంటి అంటే మనము వీక్ అయిపోతాము. మన కడుపులో ఉన్న బేబీ కూడా చాలా వీక్గా, వెయిట్ తక్కువ ఉండి ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అన్నీ కూడా సరిగ్గా డెవలప్ కాకుండా తయారవుతుంది అనమాట. కాబట్టి మనము ప్రెగ్నెన్సీలో ఈ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ను ఒక స్కూప్ వచ్చేసి 10 గ్రామ్స్ ఉంటుంది. మీకు 8 గ్రామ్స్ బ్లడ్లోకి వస్తుంది ప్రోటీన్. సో, ఇది 3 టైమ్స్ తీసుకోవాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. సో, ఇది ఎప్పటి నుంచి అంటే ఈవెన్ మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసిన టైం నుంచి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, ఈవెన్ మీరు పాలిచ్చేటప్పుడు కూడా ఈ ప్రోటీన్ అనేది తీసుకోవడం వల్ల పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది. చాలా వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ అండి వేరే ఏ మెడిసిన్స్ తీసుకోకూడదు, ఏ కెమికల్స్ తీసుకోవద్దు. మీకు ఫీవర్ వచ్చినా, ఏమి హెడేక్ వచ్చినా ఏ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవద్దు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బేబీ మీద చాలా పనిచేస్తాయి కాబట్టి ఎలాంటి కెమికల్స్. కానీ మనం మరి ఎనర్జెటిక్గా ఉండాలి. 3 మంత్స్ అంటే మనకు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే బి కాంప్లెక్స్, న్యాచురల్ బి. ఎందుకంటే అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, సరిగ్గా తినాలనిపించదు. సో, కాబట్టి మనకు బాడీకి ఎనర్జీ కావాలన్నా, లోపల ఉన్న బేబీకి ఎనర్జీ కావాలన్నా న్యాచురల్ బి అనే సప్లిమెంట్స్ అంటే న్యాచురల్ బి విత్ ఈస్ట్ అనే సప్లిమెంట్ను మనం ఉదయం 1, సాయంత్రం 1 ఫస్ట్ 3 మంత్స్ తీసుకోవడం వల్ల చాలా ఎనర్జెటిక్గా బేబీ అనేది గ్రో అవుతుంది. దీంతో పాటు మన ఇండియాలో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ అంటే 80% ఆఫ్ ద లేడీస్ ఇన్ ఇండియా ఆర్ ఎనిమిక్ అండి.
ఎనిమిక్ అంటే బ్లడ్లో ఐరన్ లోపం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు బ్లడ్ పర్సంటేజ్, హెచ్బి పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. అంటే కొంతమంది 8, 9, యాక్చువల్గా అయితే 12-13% ఉండాలి హెల్తీగా ఉన్న లేడీస్కు. కానీ ఒక్కోసారి 7 గ్రామ్స్, 8 గ్రామ్స్, ఈవెన్ 6 గ్రామ్స్, 5 గ్రామ్స్ ఉన్న లేడీస్ కూడా ప్రెగ్నెన్సీ వస్తుంటుంది. అట్లాంటప్పుడు చాలా వరకు వాళ్ళకి చాలా డేంజర్ ఏంటంటే అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అబార్షన్ కాకుండా లోపల ఉన్న బేబీ లోపల అవయవ లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్, మన వర్టిబ్రల్ కాలం అనేది ఆ ఫస్ట్ 3 monthsలోనే అది డెవలప్ అవుతుంది. అప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరము. సో మనకి ఇక్కడ చెర్రీ ఐరన్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ వైటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ 1, ఈవినింగ్ 1 చెర్రీ ఐరన్ అనేది ఫస్ట్ 3 months వాడుకోవడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు బయట కూడా డాక్టర్స్ మేమంతా కూడా ఐరన్ రాస్తాము, కానీ అది మెటాలిక్ ఐరన్. ఇది వచ్చేసి ఆర్గానిక్ ఐరన్. ఇది మొక్కల నుంచి పాలకూర, బచ్చల కూర, తోటకూర లాంటి ఆకుకూరల నుంచి తీసిన ఐరన్ అనమాట. సో ఇది చాలా ఈజీగా అరుగుతుంది. మీకు ఈజీగా ఒక బాటిల్, ఇది ఒక బాక్స్ వాడే లోపల మీకు ఈజీగా 2 to 3 grams అనేది ఐరన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో బ్లడ్ పెరగాలంటే ఐరన్ అండ్ ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో కాబట్టి ఈ రెండు ఫస్ట్ 3 months కంపల్సరీ తీసుకోవాలి. అండ్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా తీసుకోవాలి. అండ్ మీరు ఎనర్జెటిక్గా ఉండాలి అంటే న్యాచురల్ బీ తీసుకోవాలి. ఈ 3 సప్లిమెంట్స్ విత్ ఇన్ అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months కంపల్సరీ తీసుకోవాలి. ఆఫ్టర్ 3 months కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రెగ్నెన్సీలో మన బేబీకి బోన్స్ అనేటివి ఫామ్ అవుతాయండి. సో స్టల్ బోన్ కావచ్చు, చేతుల బోన్స్ కావచ్చు, అన్నీ కూడా. సో బోన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన బేబీకి ఒక లెంత్, అంటే వాళ్ళ యొక్క పొడవు అనేది ఆ బోన్ యొక్క పొడవు స్ట్రాంగ్ వల్లనే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మనం 3 months కంప్లీట్ కాగానే మనము కాల్షియం మెగ్నీషియం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే కాల్మెగ్ D+. దీంట్లో ఏముంటుంది? కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి, మ్యాంగనీస్ అండ్ జింక్, 5 ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కాల్షియం మామూలుగా బయట దొరికే కాల్షియం మీకు సున్నము, సుత్త నుంచి తయారు చేస్తారు. ఇది మాత్రం ఆల్గే, అంటే సముద్రంలో పెరిగే ఒక మొక్క అనమాట. ఆల్గే అనే ప్లాంట్ నుంచి తీస్తారు. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఆర్గానిక్, మనకు చాలా ఉపయోగపడుతుంది. 3rd month కంప్లీట్ అయినప్పటి నుంచి రోజు 2 కాల్షియం ఉదయం సాయంత్రం త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, డెలివరీ వరకు, డెలివరీ అయిన తర్వాత కూడా ఇవి తీసుకోవడం వల్ల మీ బేబీ స్ట్రాంగ్ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇచ్చే పాలల్లో చాలా కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఇవి ఉండడం వల్ల మీ పిల్లల పెరుగుదల అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా మంచిగా కూడా పెరుగుదల ఉంటుంది అనమాట. సో ఇది 4th month నుంచి. ఇంకొకటి ఏంటి అంటే కామన్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో మనం బాగా పొల్యూషన్లో తిరుగుతూ ఉన్నాం. వెజిటబుల్స్ వీటిలలో ఎన్నో రకాల కెమికల్స్ మనం తినాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి మనం పండించుకోలేము. కాబట్టి వాటికి అన్నిటికీ విరుగుడుగా యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఏదైతే మనకు టాక్సిన్స్ బయట నుంచి వస్తాయో వాటి యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా మనం వైటమిన్ సి అనేది వాడుకోవాలండి. డైలీ 400 grams ఉంటుంది. సస్టైన్ రిలీజ్ డైలీ 1. ఇది 3rd month 4th month స్టార్ట్ అయినప్పటి నుంచి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ రోజు ఒక వైటమిన్ సి వాడటం వల్ల మీరు ఊరికే జబ్బు పడడం కానీ, ఫీవర్ రావడం కానీ, వేరే వేరే ప్రాబ్లమ్స్, సంటి, దగ్గు, జ్వరము ఇలాంటివన్నీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనం చూసిన కోవిడ్ లాంటి సిచ్యుయేషన్స్లో ఎన్నో వైరస్, బ్యాక్టీరియా మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనం దాని నుంచి దూరం కావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే 4th month నుంచి మనకు మల్టీ వైటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్ చాలా అవసరం. అంటే వైటమిన్స్తో పాటు మినరల్స్. నేను చెప్పేది న్యూట్రైట్ డైలీలో 13 vitamins, 11 minerals ఉంటాయి. వీటిని ఎవ్రీడే ఒక్క ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మన బాడీలో విటమిన్స్, మినరల్స్ అనేటి లోపం లేకుండా చాలా ఎనర్జెటిక్గా మన బేబీకి కూడా మనం చాలా సపోర్ట్ ఇవ్వగలుగుతాం. ఇది కూడా 3 months కంప్లీట్ అయినాక 4th month నుంచి కంప్లీట్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ రోజు ఒక ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి మల్టీవైటమిన్. అండ్ ఇంకొకటి ది బెస్ట్, నేను ఒక ప్రోడక్ట్ మీకు చూపించబోతున్నా.
అదొచ్చేసి ఏంటంటే సాల్మన్ ఒమేగా సాఫ్ట్ జెల్ అనమాట. ఒమేగా 3 సాఫ్ట్ జెల్. దీంట్లో ఏంటంటే గుడ్ ఫ్యాట్ ఉంటుంది. దీన్ని మాత్రం లేడీస్ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది 4 కంప్లీట్ అయ్యి 5th మంత్ నుంచి వేసుకోవాలి ఇది. దీనివల్ల ఏంటి లాభం అంటే మీ పాప లోపల ఐక్యూ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మీ పాపలో ఉన్న అంటే వాళ్ళ తెలివితేటల డెవలప్మెంట్ కానీ దీంతో వస్తాయి అన్నమాట. సో 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు 2 మార్నింగ్ మామూలు వాళ్ళైతే ఒకటి సరిపోతుంది. ప్రెగ్నెన్సీ కాబట్టి మార్నింగ్ 1 ఈవినింగ్ 1 సాఫ్ట్ జెల్ అనేది వాడుకోవాలి. ఇది ఏంటి అంటే ఒక సాల్మన్ అనే ఫిష్ నుంచి తీయబడుతుంది ఇది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్యాట్. మనం మామూలుగా బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ తింటాం, గుడ్ ఫ్యాట్ చాలా తక్కువ తింటాం. కాబట్టి దీంట్లో చాలా గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో మీ పాప యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మీ పాప యొక్క స్కిన్ కానీ, మీ పాప యొక్క ఐస్ డెవలప్మెంట్ కానీ, చాలా విషయాలు హెయిర్ కానీ ఇవన్నీ కూడా ఒమేగా వాడటం వల్ల చాలా బాగా హెల్తీగా వస్తాయి. దానివల్ల ఏంటి అంటే మీ బేబీ బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ తెలివితేటలతో వస్తుంది. సో వీటి కోసం మనం కేర్ఫుల్గా వాడటం వల్ల మనం చాలా హెల్తీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. మన పుట్టే పిల్లల్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, వాళ్ళని పీడియాట్రిస్ట్ దగ్గరికి ఊరికే తీసుకుపోకుండా స్ట్రాంగ్గా తయారవుతారు అనమాట. సో కాబట్టి సాల్మన్ ఒమేగా అనేది 4 కంప్లీట్ అయినాక 5th మంత్ నుంచి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ డెలివరీ అయ్యే వరకు, ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా వాడుకోవడం వల్ల మీ పాలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో పిల్లలకు ఆ పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నా. నేను ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసం మాత్రమే చెప్పాను. సో ప్రెగ్నెన్సీలో ఈ న్యూట్రిషన్ వాడటం వల్ల మీరు చాలా హెల్తీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు, చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ ఫాలో. ఎవరైతే మీకు ఈ ప్రోడక్ట్స్ ఇస్తారో వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్తో, మీ హెల్త్ మీద, మీ బేబీ మీద ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. వాడుకోవడం వల్ల మీరు చాలా హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.